మహాత్ముడు పుట్టిన తర్వాత మీ స్టేజ్లో ఆయన చదివాడు అనమాట. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అప్పుడే ఆయన కూడా మీలాగే క్లాసులో ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఆ రోజుల్లో అక్కడ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ అతనికి మళ్ళీ ఆలోచన వచ్చింది, అరే గాంధీ మహాత్ముడికి ఆ ఝాన్సీ లక్ష్మీబాయి పాపం ఇంత పోరాటం చేసింది, నేనెందుకు ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళకూడదని ఆలోచన చేశాను. అంటే మహాత్మా గాంధీకి ఆ ఆలోచన అందుకున్నాడు. సో మీకు రెండో పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా మంచి వ్యక్తులు పెద్దవాళ్ళు ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన మీరు అందుకోవాలి. సో ఝాన్సీ లక్ష్మీబాయి చేసినటువంటి ఆలోచన ఎవరు అందుకున్నారు? మహాత్మా గాంధీ అందుకున్నాడు. సో మహాత్మా గాంధీ అందుకొని మరి జీవితాంతం ఆయన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశం కోసం మరి కష్టపడి దేశానికి స్వాతంత్రం సంపాదించాడు. అయితే ఈ కథలు అందరికీ నేను తెలుసు, కథల మీద నేను వెళ్ళటం లేదు. నేను చెప్పేది ఏంటి, స్ట్రాటజీ. ఇక్కడ వై ఝాన్సీ లక్ష్మీబాయి ఫెయిల్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హర్ డిజైర్ to make India independent, and how Gandhiji succeeded, how he became successful in achieving freedom for India in 1947, which could not be achieved by Jhansi Lakshmibai. ఇక్కడ ఏంటి స్ట్రాటజీ కూడా ఫ్యాకల్టీ కూడా మీరు ఏం చెప్పాలంటే పిల్లలకి ప్రతి వాళ్ళకి ఆలోచన ఇచ్చినప్పుడు స్ట్రాటజీ కూడా అందించాలి. అంటే దీన్ని ఎలా మనం అప్రోచ్ అయితే ఆ ఆలోచన మనం ఫుల్ఫిల్ చేసుకోగలం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. గాంధీజీ ఏం ఆలోచించారంటే, హింసా మార్గంలో వెళ్తే మనం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేము, వైలెంట్ మెథడ్స్లో మనం తిరుగుబాటు చేసి వాళ్ళతో కత్తులు కటారులతో యుద్ధం చేస్తే మనం బ్రిటిష్ వాళ్ళని గెలవడం కష్టం. ఎందుకు, అప్పటికే బ్రిటిష్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి మొట్టమొదటి ఫెరగల్ తయారు చేసిన దేశం అది, మందుగుండు తయారు చేసిన దేశం అది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొట్టమొదటి ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్. గుడ్. సో ఇంగ్లాండ్ చాలా ఫార్వర్డ్లో ఉంది. దే హ్యావ్ దట్ ఎమ్యూనిషన్, దే హ్యావ్ దట్ గన్ పౌడర్, ఆ మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో గాంధీజీ ఏం ఆలోచించాడంటే స్ట్రాటజీ ఆలోచించాడు. మనం వైలెన్స్లో యుద్ధం చేస్తే మనం వాళ్ళ